ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొట్నాక విజయ్ కుమార్ ప్రజాజ్యోతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అధ్యక్షులు కొట్నాక్ విజయ్ కుమార్ తో ప్రజాజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరి ఈ యొక్క రాష్ట్రంలో మరి గిరిజన మరి ఆదివాసీ లంబాడీల పోరులో భాగంగా ఈరోజు ప్రజాజ్యోతి ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా మనం అన్నతో మరి ఈ యొక్క పోరు ఏ విధంగా అసలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి ఎందుకు తొలగించాలనుకుంటున్నారు, అసలు మరి ఎస్టీలు మరి లంబాడీలు అవునా కాదా, ఈ విషయాలపైన మనతో మాట్లాడేందుకు మరి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొట్నాక్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఈరోజు మరి లంబాడీలు వర్సెస్ ఆదివాసులు పోరు జరుగుతున్న సందర్భంలో అసలు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలని తొలగించాలన్నట్టు అసలు లంబాడీలు ఎస్టీలా కాదా? వాస్తవంగా 1976లో లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చిందని చెప్పి దాదాపు 50 సంవత్సరాల క్రితము ఆదివాసుల ఏవైతే హక్కులు ఉన్నాయో వైద్యం కానీ ఉద్యోగం విద్య అన్నిటిని కూడా లంబడోళ్ళు దోచుకుంటున్నారని చెప్పి ఆదివాసుల ఒక ఆవేదన బాధ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులందరూ కూడా లంబడి సోదరులు ఎస్టీ కాదని చెప్పి వాళ్ళని ఎస్టీ జాబితాకి వెళ్ళి తీయాలని చెప్పి ఆదివాసుల డిమాండ్ అయితే ప్రతి గ్రామాన ప్రతి గడప కూడా ప్రతి ఊర్లో కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా 1976లోనే వాళ్ళు చట్ట సవరణ ద్వారా మరి ఎస్టీ జాబితాలో మరి అదేవిధంగా 1956లోనే మరి మద్రాసు రాష్ట్రంలోనే వీరిని గుర్తించడం జరిగింది. అసలు దీనిపైన మరి మీరు ఏ విధంగా? వాస్తవంగా ఒక కులాన్ని ఇంకో కులంలో కలపాలన్నా, ఒక కులాన్ని ఇంకో కులంలో చేర్చాలన్నా మన భారతదేశంలో ఒక రాజ్యాంగం అనేది నిర్మించబడ్డది. ఒక కులాన్ని ఒక కులంలో కలపాలంటే మీరు కూడా మొన్న చూసారు, కైతి లంబని వాల్మీకి బోయ అనే కులాన్ని ఆదివాసుల్లో ఎస్టీలో కలపాలని చెప్పి కేసీఆర్ గారు కమిటీ వేసిండు. చెల్లప్ప కమిషన్ అని చెప్పి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా తిరిగిండు. అప్పుడు కూడా ఆదివాసులు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే గవర్నర్ ద్వారా ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ మొత్తం ఏ రాష్ట్రంలో ఉన్న అన్ని కోణాలు కూడా తిరిగి ఆదివాసులకు దగ్గర సంబంధాలు ఉండాలి, ఆదివాసులు చేర్చాలంటే దట్టమైన అడవులు ఉండాలి, ఎక్కడన్నా బయటికి పోతే మాట్లాడడానికి కొంచెం వెనుక ముందు ఆడాలి, భయపడేటట్టు ఉండాలి, ఆ లక్షలు ఉంటే వాళ్ళని ఎస్టీలో చేర్పించాలని చెప్పి రాజ్యాంగంలో లిఖించబడి ఉన్నది. ఆర్టికల్ 342 చట్ట సవరణ జరగాలి. అవన్నీ జరగకుండా 1976లో ఎమర్జెన్సీ పీరియడ్, ఆ ఎమర్జెన్సీ టైంలో ఈ లంబడి సోదరులకు ఏ విధంగా ఎస్టీ జాబితాలో చేర్చింది అనేది మా వాదన. కాబట్టి ఆదివాసులు అందరూ కూడా ఏకమై ఏదైతే లంబడిస్ ఎస్టీ కాదనే వాదన ఉందో దాన్ని హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు ఏమన్నదంటే తిరస్కరించి ఇది పార్లమెంట్కు సంబంధించిన విషయం, ఇది మేము ఇక్కడ చేయలేమని చెప్పి ఆ కేసుని కొట్టేయడం జరిగింది. కొట్టేసిన కాపీని పట్టుకొని ఆదివాసులు అందరూ కూడా ఆదివాసీ సమాజము సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు నుంచి 4 రాష్ట్రాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. వాస్తవాలు ఏమున్నాయి, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఎవిడెన్స్ ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టు పంపించాలని చెప్పి పంపించడం జరిగింది. వాటన్నిటిని చూసి లంబడి సోదరులకు చాలా భయం వేస్తున్నది. వాస్తవంగా ఇలా ఆత్మగౌరవ సభ అని చెప్పి
లంబడీస్ ఏడపడితే ఆడ ర్యాలీసు, రస్తరోకులు, తర్వాత ఆత్మగౌరవ సభ అని చెప్పి మన ఇంద్ర పార్కులో కూడా చేయడం జరిగింది. నిజంగా లంబడి సోదరులు నేను సూటిగా ఏమంటున్నంటే, మీకు ఆత్మగౌరవమే ఉంటే 2017 నుంచి 2020 వరకు లంబడిసు దొంగలు, లంగలు అని చెప్పి అనేకమైన పదజాలంతో ఆ రోజు జరిగింది. అప్పుడు లేని ఆత్మగౌరవం మీకు ఇప్పుడు ఏడికెళ్ళి ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. నిజంగా మీరు రాజ్యాంగబద్ధంగా మేము ఉన్నామని చెప్తున్నారు కదా, రాజ్యాంగబద్ధం ఉంటే మీకు వణుకు ఎందుకు పుడుతుంది? మీరు భయపడవలసిన అవసరం ఏంది? అందరు ఏకతాటిపై వచ్చి ఏదైతే సుప్రీంకోర్టులో వేసినో దాన్ని రిటర్న్ తీసుకోవాలి, లేకపోతే అంతు చూస్తాం ఇది చూస్తామని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు టార్గెట్ చేసి మాట్లాడడం ఇదైతే యావత్ తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. చూద్దాం చేద్దామంటే అవి ఖచ్చితంగా ఎవరు చూసుడు వాళ్ళు చూస్తారు. 10 లక్షల మంది మీరున్నారు, మేము 60 లక్షలు అంటారు, కోటి అంటారు. మీరు అంటే ముఖ్యంగా 1956లోనే మద్రాసు రాష్ట్రంలోనే వీరు నెస్టిల్గా గుర్తించారు. అసలు ఇంకోటి, మీరు లంబాడీలనే టార్గెట్ చేస్తూ మరి వీళ్ళని ఆ విధంగా పదజాలంతో దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని ఉంటుంది? తప్పది. లంబడీలని పదజాలాలు మేము దొంగలు గింగలని అంటలేము కదా, మా ఉద్యమం లేదు కదా. మేము ఏమంటున్నాం, చట్టాలను గౌరవిస్తున్నాం. సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కేసు మా పేవర్లు వస్తాయని ఒక నమ్మకంతో మేము ఎక్కడైనా రస్తారోకో చేయంగా చూసినా, ధర్నా చేయంగా చూసినా, లంబడోలు దొంగలు లంగలని చెప్పి మేము ఎప్పుడన్నా మాట్లాడంగా చూసినా, వాళ్ళ ఆత్మగౌరవం ఏడ దెబ్బతిన్నది. వాళ్లకు సుప్రీంకోర్టు తీర్పిస్తానే భయానికే వాళ్ళ రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు చేస్తున్నారు. ర్యాలీలు కానీ, రస్తారోకోలు కానీ, లేకపోతే సభలు కానీ పెడుతున్నారు. కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు మేము చెప్పాలంటే ఇలా చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు ఎస్టీ వర్గీకరణ జరిగితే మీకు ఏమైనా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి కదా, అసలు ఎస్టీ వర్గీకరణ మీరు ఏ విధంగా చూస్తారు? ఎస్టీ వర్గీకరణ అనేది వాళ్ళు ఎస్టీ కానప్పుడు ఎస్టీ వర్గీకరణ ఏ విధంగా చేస్తారనేది కూడా మేము అంటున్నాం. వాళ్ళు ఎస్టీ కాదు కదా, కాబట్టి ఎస్టీ కానప్పుడు మనం ఎస్టీ వర్గీకరణ చేయడానికి ఒప్పుకోము. మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని తీయాలనే డిమాండ్ పక్కా చేస్తాం. 100% మాకు చట్టాల మీద గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా సుప్రీంకోర్టు భారతదేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం కాబట్టి ఖచ్చితంగా ఆదివాసి పక్షాన తీర్పు వస్తుందనే ఒక ఆలోచన ఉన్నది. ఇలా మేము ఒకటి మీకు తెలియజేయాలి. లంబడి సోదరులు ఏమంటున్నారంటే, మా జనాభా దామాష ప్రకారం మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆదివాసులు 3% ఉన్నారు కాబట్టి మాకు 7% వస్తుంది కాబట్టి వీళ్ళకి మేము ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి లాజిక్ పాయింట్స్ బాగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఇలా ఒకటి చెప్తున్నా, ఇలా లంబడి నగర పేరేమో సంఘ రాష్ట్ర నాయకులు సంజీవ్ నాయక్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లంబడి పాపులేషను 2 లక్షల చిల్లర ఉంటుంది. ఆదివాసుల పాపులేషను ఒక 5 లక్షలు ఉంటుంది. ఇక్కడ 2005లో ఐటీడీఏలో బ్యాక్లాగ్ పోస్టులు 200 పోస్టులు పడ్డాయి. ఆ 200 పోస్టులలో లంబడి సోదరులు 150 మంది సెలెక్ట్ అయ్యారు. 50 మంది 50 పోస్టులనేమో 9 తెగలు పంచుకున్నారు. ఇదే కాకుండా 2013లో ల్యాబ్ టెక్నీషియను అదే బ్యాక్లాగ్ పోస్టులు ఐటీడీఏలో 13 వస్తే ఆ 13 లంబడోలకు వచ్చినాయి. ఇక్కడ జనాభా దామాష ప్రకారం అని చెప్పి సంజీవ్ నాయక్ మాట్లాడుతున్నారు కదా, జనాభా దామాష ఎవరిది ఎక్కువ ఉన్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంటే దీన్ని చూస్తే ఆదివాసులకు ఏమనిపిస్తుంది? నిజంగానే రాత్రి జీవోలు తీసురు, బ్యాక్లాగ్ పోస్టులలో 1950 ఏజెన్సీ అడుగుతున్నారు. లంబడిస్ ఒకరు ఎస్టీ అయితే 1976లో వచ్చింది కాబట్టి 1950 ఏజెన్సీ వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది అనేది కూడా ఆదివాసుల ఆవేదన. కాబట్టి ఆదివాసులు ఏమంటున్నారంటే, వలసవాదులు వచ్చి ఆదివాసులకు తీవ్రతరమైన నష్టం జరుగుతుందని చెప్పి తెలుపుతున్నాం మేము. ఇలా మనం ఉదాహరణకు చెప్తున్నా, సంజీవ్ నాయక్ గారు కానీ తర్వాత ఇంకో లంబడ సోదరులు రాష్ట్ర నాయకులు ఎవరున్నా కానీ నేను ఒక్కటే మీకు సవాల్ విసురుతున్నా. 1980లో వాంకిడి మండలంలో ఒక్క లంబడోలు ఉన్నట్టు మీరు ఎవిడెన్స్ చూపించండి. ఒక్క లంబడోలు ఇల్లు ఉన్నా ఖచ్చితంగా మీరు ఎస్టీలు కొనసాగండి. మేము చెప్తున్నాం, మేము తుడుందేవ రాష్ట్ర అధ్యక్షులుగా చెప్తున్నా. 1980లో ఒక్క లంబడోలు లేని వాంకిడి మండలం ఇలా
250 కుటుంబాలు ఏడికెళ్ళి వచ్చినాయి అనేది కూడా వాళ్ళకి తెలవాలి, లంబడి సోదరులకు తెలవాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ వాళ్ళం, మేము మహారాష్ట్రకి వెళ్ళి రాలే, కర్ణాటకకి వెళ్ళి రాలే అని చెప్తున్నారు కదా. ఈ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నదో ఇక్కడ కూడా కంప్లీట్గా వలసలు వచ్చి మహారాష్ట్రకి వెళ్ళి ఇక్కడున్న ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆదివాసులు ఖచ్చితంగా వాళ్ళు ఎస్టీ గారు కాబట్టి వాళ్ళని తీసేయాలనే డిమాండ్ చేయడం జరుగుతుంది.